అక్కడ చిన్న పిచ్చుకలు ఆనందంగా ఎగురుతూ తమ కిలకిల రావాలతో మేము చేశాం అన్నట్లు సందడి చేస్తున్నాయి. అదంతా చూసి గురువుగారు ముసిముసిగా నవ్వారు. వారికి అర్థమైంది, ఈ చిన్న పిచ్చుకలు తన పట్ల చూపిన అపారమైన ప్రేమ, గౌరవం, భక్తి. ఆయన లేచి ఆ పిచ్చుకల వైపు చూసి ప్రేమగా నవ్వారు. విద్యార్థులు కూడా ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒక చిన్న పిచ్చుక ఇంత గొప్ప పని చేసిందని తెలుసుకొని ఆ పిచ్చుకలన్నీ అభినందించాయి. గురువుగారు పిచ్చుకలను ఉద్దేశించి ఇలా అన్నారు, నా ప్రియమైన చిన్న జీవులారా, మీరు నాకు చేసిన ఈ సేవ ఏ గురుదక్షిణ కంటే గొప్పది. మీరు మీ నిస్వార్థ ప్రేమతో, భక్తితో నా ధ్యానాన్ని కాపాడారు. మీ చిన్న శరీరాలతో మీరు చేసిన ఈ గొప్ప సేవ నాకు ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇచ్చింది. మీ భక్తి, మీ సేవాభావం అందరికీ ఆదర్శం. ఈ సంఘటన గురు పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఆనాటి నుండి ఆ పిచ్చుక గురువు గారి ఆశీస్సులతో మరింత ప్రకాశించింది. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, సేవ చేయటానికి గొప్ప ధనం కానీ, గొప్ప బలం కానీ అవసరం లేదు. కావలసిందల్లా నిస్వార్థమైన ప్రేమ, గురువు పట్ల అచంచలమైన భక్తి, సహాయం చెయ్యాలనే తపన. చిన్న జీవి అయినా, పెద్ద జీవి అయినా గురువు పట్ల నిష్కల్మషమైన భక్తి ఉంటే అది ఎంత గొప్ప కార్యాలనైనా సాధించగలదు.